హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, మూవీస్ టాపిక్ ఇది కూడా. సో ఏంటంటే పాన్ ఇండియా స్టార్స్ కథలో వేలు పెట్టి సినిమా ఫ్లాప్ కి కారణం అవుతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో నిజంగానే దీని వల్ల మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయా? సో మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా కథకుడు దర్శకుడు ఒకడైతే ఉమ్, స్క్రీన్ ప్లే కూడా అతనే రాసుకుంటాడు. ఉమ్, వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. అది మేము మా ఫిల్మ్ స్కూల్లో నేర్పించేది. ఉమ్, ఒక ప్లాట్, కథ, కథాంశం, ఇతివృత్తం, స్టోరీ లైన్ అన్నీ ఒకటే, ఉమ్, థిన్ డిఫరెన్స్. మంచి ఇతివృత్తాన్ని ఏ విధంగా తీద్దాం అనుకునేదే జానరే. ఓకే. దాన్ని ఒక స్కెల్టన్ కింద వేసుకుని దానికి ఫ్లాష్ చేయాలి. ఏ క్యారెక్టర్లు వస్తారు, ఉమ్, ఎలా జరుగుద్ది, ఎటువంటి సంఘటనలు జరుగుద్ది, అటువంటి సంఘటనల సమాహారం 1, 2, 3 వేసుకుని వెళ్ళేదే స్క్రీన్ ప్లే. ఓకే. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఏ క్యారెక్టర్ తర్వాత ఏ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతారు. ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పేది దగ్గర ఎవరు చేరాడు. అంచేత ఇవి యాక్చువల్గా సినిమాకి సంబంధించిన ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏమేమి చేయాలి ఉమ్, అనేది. కథకుడు దర్శకుడు స్క్రీన్ ప్లే రైటర్ ఒక్కడే అనుకోండి, అయినా కూడా ఇద్దరు ముగ్గురు సహాయంతో గోస్ట్ రైటర్లను పెట్టుకుని తయారు చేసుకోవచ్చు. అదన్నీ చెప్తారు రకరకాల విధాలు. పరి విధాలుగా ఒక సబ్జెక్ట్ ని సక్సెస్ఫుల్ చేయాలి. ఉమ్, ఇది డైరెక్ట్ గా షూటింగ్ చేయడానికి ఎవరైనా స్క్రిప్ట్ చూస్తే, ఫైనల్ స్క్రిప్ట్ చూస్తే డైరెక్ట్ చేయగలగాలి అన్నట్టు ఉండాలి. ఉమ్, ఓకేనా? అదే దట్ ఈస్ వాట్ వీ టీచ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్. ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదని టిఎన్ఆర్ ఇంటర్వ్యూలు చెప్పాను 8 సంవత్సరాల క్రితం. ఉమ్, సుదీర్ఘమైన 5 గంటల ఫస్ట్ ఇంటర్వ్యూ, లాంగ్ ఇంటర్వ్యూ అది. టిఎన్ఆర్ అన్నాడు కదా పాపం, పోయాడు ఆయన. ఉమ్, ఇక్కడ మన కోవిడ్ లో పోయాడు కదా, ఐ డ్రీమ్స్ లో. ఉమ్, అతనికి మొట్టమొదటి ఇంటర్వ్యూలో చెప్పాను. ఓకే. అందులో అన్ని చూసుకోవచ్చు. 6 గంటల ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత చిన్న బిట్స్ అండ్ పీస్ కి పెట్టారు అది. తర్వాత కోవిడ్ లో పోయాడు అతను. అక్కడ అన్ని చెప్పాను. సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి, ఎలా రిలీజ్ చేస్తారు, ఏం చేస్తారు, ఒక యాక్టర్ ఏళ్ళు పెడితే ఏళ్ళు నేనైతే కట్ చేస్తాను చెప్పాను అనమాట. అంచేత అలా ఏళ్ళు కాళ్ళు దోవలు పెడితే నువ్వే డైరెక్ట్ చేసుకో, ఉమ్, నేను అది కూడా చెప్పాను. అలాగే ఏళ్ళు పెట్టుకుంటా నువ్వే డైరెక్ట్ చేసుకో. ఒకప్పుడు జానీ అని సినిమా తీసుకుని అట్టర్ ఫ్లాప్ అబాస్ పాలు అయిపోయాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అప్పుడు కానీ అర్థమే ఉండదు, మరి ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదని. ఉమ్, అదే చెప్పండి. సో నేను ఊరిని అతని గురించి కాదు, అతని గురించి నా దగ్గరికి వచ్చేవాడు కాబట్టి, అతను అన్నా కూడా పర్లేదు కాబట్టి, అతను పెద్ద సక్సెస్ఫుల్ స్టార్ కాబట్టి అతని గురించి చెప్పాను. మేము మిగతా వాళ్ళు వీరే అంతా పాన్ ఇండియా అని కాదు. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చిందా? పాన్ ఇండియా లేదు కదా. పాన్ ఇండియా లేకుండా ఎక్కువ కరెక్ట్ చేసేది ఎవరు? పవన్ కళ్యాణ్, విజయ్ అని. తమిళ దళపతి విజయ్. ఉమ్, వీళ్ళు పాన్ ఇండియా అవసరం లేదు, ఆయన కూడా దులిపేస్తుంది. ఉమ్, నేను మంచి చెడు, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చెప్తాను. అనుకోకుండా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కాన్సెప్ట్ అజిత్ కాపీ కొట్టి ఆ సినిమా వస్తుంది ఇప్పుడు. ఉమ్, సో గుడ్, ప్రతి మనిషిలోనూ గుడ్ ఉంటుంది, చెడ్డు ఉంటుంది, అగ్లీ దరిద్రమైన ముఖం కూడా ఉంటుంది. ఉమ్, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ. అర్థమైందా? సో అంచేత ఈ మూడిటిని విశదీకరించి చెప్పడమే నా ఉద్దేశం. ఓకే. ఏలు పెట్టేవాడు పాన్ ఇండియాయే కాకలే. ఇప్పుడు పాన్ ఇండియా అంటే ఎవరి ఉద్దేశం అంటున్నారు? ఉమ్, ఆచార్యలో చిరంజీవి పెట్టేటి వేలు, ఇంకో సినిమాలు ఇంకోటి పెట్టేటేలు, అందుకే ఫ్లాప్ అయిపోయింది అన్నాడు. మరి అప్పుడు చెప్పాలి. ఉమ్, మీరు ఇలా చెప్పడం వలన సినిమా కథ పాడైపోతుందని చెప్పాలి. ఆ కథే పెద్ద సుత్తి ఆచార్య కథ. దాంట్లో ఏలు పెట్టడానికి ఏముంటది? నాకేమరా ఇలా పెట్టా అలా పెట్టి అంటాడు. అంతేగాని ఈ సీన్లు తీసేనా ఎందుకంటాడు. ఒకవేళ అంటే ఫ్లాప్ అయిపోయింది. ఉమ్, దేవరాపు తీసుకోపోనే అది పెద్ద గొప్ప సినిమా, దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ వల్ల ఆడేసింది సినిమా. ఉమ్, అది అంతే. మాట్లాడితే ఊరు, ఏ ఊరు? ఆ ఊరు పెద్ద, అందులో 10,000 మందిని పెట్టగలిగేవా? అక్కడొకడ గ్రూప్ మంట కాగుతున్నట్టు ఉంటారు జనాలు. ఉమ్, మంట కాగడం అంటే తెలుసా? మన ఊర్లో భోగి మంటలు కాగుతారు. ఏంటిది? అది ఊరు. అది ఉమ్, ఎందుకు వచ్చిన కమిట్మెంట్లు అంటున్నాను. అది మామూలుగా అది ఎదుర్కోలేవా? ఏదో ఊరు, ఆ ఊర్లో ఎలా నడుచుకుంటూ వెళ్తుంటాడు, మామూలుగా పట్టుకుంటాడు. ఏంటిది? దానికి ముందు నేను పొగాడాను సినిమా ముందు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆడద్దాడద్దనే జనాల్లో ఒకటి ఉంది, దానివల్ల ఆడేస్తుంది. ఉమ్, ఇది బాగోలేదురా, ఇలా కొంచెం సుత్తుగా ఉంది అనేలాగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. 400 కోట్లు 500 కోట్లు. ఎందుకంటే 2,000 థియేటర్లు 3,000 థియేటర్లు రిలీజ్ చేస్తారు పెద్ద సినిమాని. దాన్ని ప్యాన్ ఇండియా అంటారు. అటువంటి వాటిలో కల్పించుకోకూడదంటే నువ్వు అంతా మంచి చేస్తున్నాడు డైరెక్టర్, కల్పించుకోడు. ఇప్పుడు కమల్ హాసన్ కల్పించుకుంటే కొంచెం అర్థం ఉంటుంది. ఓకే. కమల్ హాసన్కి డైరెక్షన్ అన్ని తెలిసినా కూడా నేను డైరెక్ట్ చేస్తే సినిమాలు చూసే రోజులు పోనీ అని అది ఎవడ కనకరాజు, అది చెత్తగా ఉంటుంది ఆ సినిమా, అది విక్రమనే సినిమా, అది ఆడేస్తుంది. ఇంకా నోరు మూసాడు. నేనే కరెక్ట్, వాళ్ళే కరెక్ట్ అని. ఇప్పుడున్న యంగ్ పీపుల్ వాళ్ళే కరెక్ట్, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వీడి మొయ్యలేనంత గణించేస్తారు అందులో విక్రమ్ సినిమాలో. ఫస్ట్ విక్రమ్ తీశాడు, అది జెన్యున్ గా అతను డైరెక్ట్ చేశాడు.
మేము ఇప్పుడు స్వాతముత్యం చేస్తున్నాం, ఆ ఖాళీలో రాసుకుని ఉంటుంది పెద్ద పుస్తకం పెట్టింది, నన్ను పిలిచోడు ఎలా ఉందో అని ఒకటి. తర్వాత ఒక షెడ్యూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా సాగిందని మీ స్టోరీ బోర్డ్ అని అడిగాను. జరగ ఎక్కడ రాసింది అక్కడ చేయలేకపోతున్నాను అన్నాడు. బట్ అన్ని రాశాడు, అన్ని రాసుకున్నాడు, చదువుకున్నాడు, ఫిలిం టెక్నిక్ అంతా తెలుసుకుని ఒక్కొక్కటి అది ఓన్ సినిమా కాబట్టి అది విక్రమే, దాని పేరు విక్రమ్. విక్రమ్ అన్నట్టు ఇళయరాజు అదరగొట్టాడు పాట, అది అటర్ ఫ్లాప్. ఇప్పుడు అదే పేరు మీద మళ్ళీ తీశారు. ఇప్పుడున్న డైరెక్టర్ ఇది బాగున్నా బాగుపోయినా అతనికి ఉన్న పేరుకి అతనికి ఉన్న టేకింగ్స్ జనాలకి అవే కావాలి కాబట్టి గుద్దేస్తుంది. 100 కోట్ల ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ వచ్చింది కమల్ హాసన్కి. ఇప్పుడు అతను అంచనాలు పోని నిజంగా జెన్యున్ గా మనం మంచిగా తీస్తే ఉండదు, ఇప్పుడు ఉన్నవాడు తీసింది అదే కరెక్ట్, అటు కరెక్ట్ కాకపోయినా కూడా నువ్వే కరెక్ట్ అనాలన్నమాట. ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు. అంచేత ఏలు పెట్టడాలు కాలు పెట్టడాలు అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఇంటికి తీసుకెళ్ళో లేదా డిస్కషన్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుని అప్పుడు వేలు పెడుతున్నదే బాగుందా, నువ్వు వేలు పెట్టిన తర్వాత తయారు చేసేటప్పుడు బాగుందా, నేను అంతకుముందు చేసేది బాగుందా, ఈ రెండు కాకుండా మూడోది ఇంకోటితో చేయించి అది బాగుందా చూడాలి. సినిమాను ఆడడానికి చూడాలి, సినిమా విజయవంతం అవడం కోసం మనం ప్రయత్నించాలి. ఏంటి చెప్పది హీరో పెట్టినా, ఏలు పెట్టి హీరో పెట్టినా, డైరెక్టర్ పెట్టినా, ప్రొడ్యూసర్ కూడా పెడతా ఉంటారు కొంతమంది. అవి మానేశారు ఈ మధ్యన, వాళ్ళే పెడతారు. రామానాయుడు లాంటి ఉంటే పెడతాడు అన్నమాట. సురేష్ బాబు వాళ్ళందరూ ఏళ్ళు పెట్టారు, ఏళ్ళు కాళ్ళు మొత్తం పెట్టేస్తారు. అంచేత అలా పెట్టకూడదు. పెడితే నువ్వు ఏంటి నన్ను ఒకసారి నేను ఎవరి మాట అన్నా అనమాట, ఎవడో ఆ దేవుడు తప్ప. నా సినిమాలు అలాగే ఉంటాయి. కోకిల సినిమాని చూసి సంకీర్తన చూసి ఒక 1000 అడుగులు కట్ చేస్తే బాగుంటుందండి అది ఎవడో అన్నాడు అనమాట. అన్నాను ఆ ప్రొడ్యూసర్, నువ్వు కౌన్ కిస్కా గడివేనా, నేను ఫస్ట్ నుంచి అన్ని డిస్కస్ చేశానా, ఇటువంటి సినిమా నీ జీవితంలో ఎప్పుడు నువ్వు చూసావా, అలా కాదు డైరెక్ట్గా రా ఎవడో నువ్వు అన్నాను. ఆడి పేరే వెంకన్న బాబు, ఆడు మొత్తం చిరంజీవి డేట్లకి అందరి డేట్లు పొట్టుగా ఉండేవాడు, గొలుసులు గిచ్చులు వేసుకుని. రోజు అదా అడిగినాను బాబు అన్నట్టు, నా నోరులో నోరు పెట్టగా, నీకు తెలిస్తే పెట్టాలి, నా అంత ప్రతిభ నీకుంటే పెట్టాలి. అలా 2-3 ఉన్నారు, పేరు చెప్పలేదు, ఇంకా బతుకున్న ఇటు చచ్చిపోయాడు, ఇంకా 2-3 ఉన్నారు. ఏంటి చెప్పేది వంకాయ గడువు నువ్వు, ఇటువంటి సినిమాలు ఎప్పుడు చూసావు నువ్వు, ఆటాడితే చిరంజీవి 4 ఫైట్లు 4 చేసే సినిమాలకు డేట్లు ఇస్తాను నువ్వు, అవి సినిమాలు అయ్యి ఆ రోజులు అన్నీ అలాగా. డోంట్ ఇంటర్ఫియర్. నేను సినిమా తీయడం పెట్టి ఇంకో ప్రొడ్యూసర్ తోటి చెప్పించోడు, ఈ ప్రొడ్యూసర్ కొద్దిగా కట్ చేయమనండి, ఇలా రాజు కూడా కట్ చేయమని ఆడేవాడు చెప్పడానికి. సినిమా తీసిన మరి ఇళయరాజు తీసిన సినిమాలు హిట్ అయినా, గీతాంజలి సినిమా తీసాడు, ఇళయరాజు ఒక పాట పాడితేనే హిట్ అయిపోతుంది, మొత్తం పాడేసాడు అతను ఓడి సినిమాలో. 2 రోజులు ఆడలేదు, అది అదిరిపోతాయి పాటలు. నల్లగా ఉంటాడు మురళి హీరో, హృదయం అనే సినిమాలో ఉంటాడు ఆ హీరో అందులో. అర్థమైనప్పుడు ఇళయరాజా పాడితే ఒక సినిమా ఒక పాట పాడితేనే హిట్ అయిపోతే అన్ని నేనే పాడేస్తాను, ఆ సొంతగా తీసాడు సినిమాని అన్నారు. అంచేత సినిమాని తెలుసుకున్నాడు, మంగళోడు పని చేయాలి, సాగలోడు పని చేయాలి. అర్థమైనప్పుడు నీకు 2 చేయగలిగితే 2 చేయొచ్చు. అర్థమైందా? ఆ విధంగా ఏలు పెట్టాలి అంటే ఏలు పెట్టా ఎందుకు పెడతావు, కెమెరా నా మీద 24 గంటలు పెట్టాను అన్నాడు ఇంకో చిరంజీవి, బ్యాడ్ అవుతుంది. ఇన్ని సినిమాలు తీస్తే అలాగే ఎందుకంటాడు, కథలో ఏదో మార్పు వేసి ఉంటాడు, అన్ని సినిమాలు చేసి ఎందుకంటాడు అతను. నువ్వు నీది ముందు నీవు చేసుకున్న స్క్రిప్ట్ బాగలేదు, దానికి ఇప్పుడు కొత్తగా చిరంజీవి దాని మీద గంటేస్తారు వాళ్ళు ఈ డైరెక్టర్లు. నీకేమైంది బుద్ధి, అసలు కథ ఏంటిది, చర్యతో మంది ఆచార్య ఏంటిది నూరుకుంటారా పొళ్ళు లేకుండా ఎవడంటే సినిమా తిరిగి వాడితే బఫ్లర్ బిల్డప్ అంటే నాకో బిల్డప్, ఎనుకో బిల్డప్, ప్రొఫైల్ బిల్డప్, నాకు అది తప్పేం కనపడలేదు సినిమాలో నాచార్యులు. ఏంటిది చేసి అని నువ్వు ఏదో పని చేసి ఇప్పుడు ఆయన ఉద్దేశించి అంటున్నారు. పాన్ ఇండియా ఉంది, ఒక సబ్జెక్ట్ లో ఏ హీరో పెట్టకూడదు, ఏ హీరోయిన్ పెట్టకూడదు. కొంతమంది హీరోయిన్ కూడా దురద, ఆ దురద ఉన్నదే అది. ఎవరో మన గెలిచింది అమ్మాయి ఎవరో బీజేపీలోను అమ్మాయి, బీజేపీ ఇప్పుడు ఇందిరాగాంధీ సినిమా తీస్తుంది, అది దూలిస్ట్ అది పెడద్ది అంటే దాని నాలెడ్జ్ ఉంది. అందుకనే మన డైరెక్టర్ని మార్చేసింది క్రిస్టియన్ అవాడిని. అతను ఏది తీస్తున్నాడు, మణికంటికనే తీస్తున్నాడు, దానికి మణికర్ణిక ఏదో చేస్తున్నాడు, దాంట్లో ఏలు పెట్టింది పంపించేసింది, సగం సినిమా చేసింది ఇతనే, తర్వాత అమ్మాయి పేరు వేసుకుంది. దానికి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఉన్నాను ఇక్కడ ఇప్పుడు చిరంజీవి నాలెడ్జ్ లేదంటావా, ఆయనకి ఉంది. ఇన్ని సినిమాలు చేసి 160 సినిమాలు చేసినట్టు ఉండదా, ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ మీద గంటేస్తారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం కారణం ఏలు పెట్టారు కొంతమంది. నువ్వు పెట్టు కాలిపోని ఏలు ఏలు కట్టుకుని సరే వద్దు సార్ అని అనాలి అంటే వద్దంటాడా. నువ్వు చెప్పింది ఆయన చెప్పిన దానికంటే బాగుంటే నువ్వు బాధపడాలి, కానీ ఊరుకునే అస్తమానం నేను మట్టుకు ఊరుకోను. నేను ఊరుకునే జనరల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేను మట్టుకు వాడు ఎంత పెద్దవాడైనా ఊరుకోను, అది చిరంజీవి అందరికీ తెలుసు. నో,
నేను చెప్పినట్టే చేయాలి మీరు. నా సినిమా సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. ఫైనల్గా మీకు పేరు వచ్చిందా చూసుకోవాలంతే. మీరు చెప్పిన నేను డైరెక్టర్నే. ఇక్కడ కొత్తగా డైరెక్టర్లు ఆయన దగ్గరికి వెళ్తా, ఈ షార్ట్ వెళ్ళి తీస్తున్నాం అండి అంటుంటారు వాడు. నా మీద ఉంది కదా కెమెరా అంటాడు వాడు. ఇంకా డైరెక్షన్ ఎందుకు? నువ్వెందుకు డైరెక్టర్? నువ్వెందుకు డైరెక్టర్? ప్రతి షార్ట్కి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి కాకబెట్టి మాట్లాడడానికి ఫైనల్గా ఎవరు పోతాడు? ప్రొడ్యూసర్ పోతాడు, ప్రోడక్ట్ పోద్ది, జనాలు తీ అంటారు. అలా తీసిన సినిమాలో కొరటాల సినిమాలు నేను ఎవడో పోనాడా? హిట్ అయిన వెంటనే చిరంజీవి పిలిచేసి స్టాల్ వేసేసి ఇలాగెత్తాడు చెప్పారు కదా. మరి అటువంటి అనపోయావు నువ్వు, కథ బాగా తయారు చేసుకుంటూ వస్తానని అనాలి కదా. అనుకుంటే తలగా పెట్టేసి తర్వాత ఆయన వీళ్ళు పెట్టాడు, వీళ్ళు కాలు పెట్టాడు, ఏదో ఎవడొకటి మీద గెంటేయడానికి అనమాట. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ముందుగానే ఉండండి, ఆ కన్విక్షన్తో ఉండండి. అక్కడ పాన్ ఇండియానే కాదు, ఏ ఇండియా అయినాను, సౌత్ ఇండియా సినిమా తీసినా కూడా నీ సినిమాలో వేరే వాళ్ళు వేలు పట్టుకుని ఉండాలంటే నీ బంగారాన్ని బాగా తయారు చేయాలి ముందు. 10 మందితో చేస్తావు, నువ్వు ఒకటి చేస్తావు, దట్ ఈస్ స్టోరీ. ట్రీట్మెంట్ బాగోకపోతే సినిమా ఆడదు. ట్రీట్మెంట్ ఎన్ఏ నేర్పిస్తాం మేము. సీనిక్ ఆర్డర్, స్క్రీన్ ప్లే, ఓకేనా, షెడ్యూలింగ్ బాగా వేసుకుని అనుకున్న బడ్జెట్లో సినిమా తీసుకోగలాలంటే మంచి షెడ్యూల్ వేసుకుని బడ్జెట్ చేయడం రావాలి. అది కౌంట్ పిసుకోగలకి ఇప్పుడు బడ్జెట్ చేయడం కూడా రాదు ఇక్కడికి. మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోమని నేను చెప్తాను. కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్, హౌ టు మేక్ ఏ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్. ఎప్పుడు చూస్తే బ్లేమ్ ఇట్ ఆన్ రియో అని సినిమా ఉంటుంది, అది ఎప్పుడు చూసి ఇంకోటి బ్లేమ్ చేస్తారు. ఎందుకు? ఆ స్టార్ ఉన్నాడు కాబట్టి భయపడిపోయినంటే ఆ లోపల కారిపోతుంది నాకు అంచేత ఆయన మాట అంటారు ఏమో చెప్పాడా? ముందే చెప్పాలి సార్, దయచేసి నేను బాగా చేసుకున్నాను సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ ఏమన్నా మార్పులు చేర్పండి ముందు ఇప్పుడే చెప్పండి, దాని రేపు నుంచి షూటింగ్లోకి వెళ్ళిందో చెప్పకండి అన్నారు. అనలేవా? నోరు లేదా? నోరు వాకులు లేనో డైరెక్టర్ మీరు ఎవరు వాకులు ఉండాలా? ఉండి కన్విన్స్ చేసుకోవాలి, బాగా చెప్పాలి. నువ్వు చెప్పింది కళ్ళకి కనిపించేట్టు చెప్పాలి. ఆ కళ్ళకి కనిపించిన దాంట్లో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రావాలి. అందరూ నాలెడ్జబుల్. వెంకటేష్ ఈజ్ నాలెడ్జబుల్, నాగార్జున ఈజ్ నాలెడ్జబుల్. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు అంత టైం ఉండకపోవచ్చు, నాగార్జున చదవడానికి అంత ఉండదు. బాగా చేయండి అని ఒక గ్రూప్ పెడతాడు, ఆ గ్రూప్ వినమంటాడు. సో నువ్వు అటువంటి ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు నువ్వు అనుభవించాలి. అలా వినేవాళ్ళు ఎవరు ఉంటారు? మ్యాక్సిమం చిరంజీవి ఉంటాడు, వెంకటేష్ ఉంటాడు. వెంకటేష్ ఈజ్ నాలెడ్జబుల్. సో వాళ్ళు నీకు మంచిగా చేస్తారు, కానీ సినిమా ఫ్లాప్ అయిపోయేటట్టు ఎందుకు చెప్తారు? ఎప్పుడప్పుడు కన్విన్స్, ఇలా చేస్తే ఇలా ఉంటుంది సార్, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, అందుకనే నేను ఈ విధంగా రాసిన సీన్ రాయించుకున్నాను అంటే కన్విన్స్ చేస్తే మేబీ దట్స్ గుడ్, నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు అంటాడు హీరో. ఏ హీరో కూడా సినిమాలు ఫ్లాప్ అయిపోవాలి చెప్తాడా? నేను ఈ పక్కన ఆ పక్కన ఎందుకు చెప్తానంటే, చెప్పేవాళ్ళు ఎందుకుంటారంటే వాడికి విడిపిడి జ్ఞానం. ఆ హీరోకి వాడి పెద్ద నాలెడ్జబుల్ ఇంటలెక్చువల్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ అనుకుంటే వినొచ్చు, అంత ఏది అక్కడ